ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా నల్లధనాసురులు తమ సొమ్మును వైట్ చేసుకోవడం కోసం రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులోనూ ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. కొంతమంది వ్యక్తులు సుమారు 100 కోట్లను తమ ఇళ్లు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరికి 2.5 లక్షల చొప్పునిచ్చి వారితో బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించి మళ్లీ వారి నుంచి చెక్కులు పుచ్చుకుని ఆ మొత్తాన్ని తెల్లధనంగా మార్చేశారు. అయితే ఈ తంతంతా కేవలం 2 రోజుల్లోనే జరిగింది. వీటిని ముందే ఊహించిన ఐటీ అధికారులు ఈ దొంగ లావాదేవీల వ్యవహారాన్ని ఇట్టే పసిగట్టేశారు. దీని వెనక ఎవరు ఉన్నారా అని ఆరా తీస్తే ముంబైకి చెందిన అగర్వాల్ పేరు బయటకొచ్చింది. అతడు బాహుబలి కొనుగోలుదారు అని కూడా తేలింది. ఒక వ్యక్తితో అతడికి ఫోన్ చేయించి బ్లాక్ ను వైట్ గా చేస్తామని ఆశ పెట్టి వలలోకి లాగారు. కొన్ని ప్రాంతాల్లో బాహుబలి సినిమా హక్కులు కూడా తీసుకుంటామని అతడితో చెప్పించారు. ఆ ఏరకు చిక్కిన అగర్వాల్ తన వద్ద ఉన్న నల్లధనాన్ని వెల్లడించారు. అగర్వాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఐటీ అధికారులు హైదరాబాద్, ముంబై, బెంగళూరులో ఏకాలంలో 15 బృందాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో బాహుబలి నిర్మాతలు శోభు యాలగడ్డ, దేవినేని ప్రసాద్ కార్యాలయాలపై సహా హైదరాబాద్ లో 6 చోట్ల, ముంబై, బెంగళూరులో 9 చోట్ల సోదా చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రికి 55 కోట్ల దాకా నగదు బయటపడినట్లు తేలింది. బాహుబలి లావాదేవీల్లో చాలా వరకు నగదులోనే జరగడంతో అదంతా బ్లాక్ మనీగానే వారు భావిస్తున్నట్లు సమాచారం. కానీ అది వైట్ మనీయేనని, తమ సినిమాకు సంబంధించి అన్ని చెల్లింపులు పద్ధతి ప్రకారమే చేస్తున్నామని బాహుబలి బృందం ఐటీ అధికారుల ముందు వాదించినట్లు తెలిపింది. అయితే అందుకు పక్కా ఆధారాలు చూపించుకోవాల్సిన అవసరం బాహుబలి నిర్మాతల ముందుంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.